దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే ప్రతి పుస్తకము దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రచించబడినది. దైవజనులు అనేక మంది దేవుని ప్రజలను దేవుడు ప్రేరేపించి ఆయన గ్రంథాన్ని వ్రాయిస్తే కొంతమంది భక్తులు ఈ 66 బుక్స్ని కంపోజ్ చేయడం జరిగింది, కంపైల్ చేశారు. వీటన్నిటిని కలిపి ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని కంపైల్ చేయడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రవక్తలు ప్రవచించిన గ్రంథాలు కొన్ని మనం చూస్తాము. వాటిలో ఈరోజు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్స్ తెరుద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. నెగటివ్ థింగ్స్, దురదృష్టకరమైన పరిస్థితులు, నిరుత్సాహకరమైన పరిస్థితులు, కష్టాలు అందరి జీవితాల్లో వస్తూ ఉంటాయి. కష్టాలలో భక్తులు ఎలా స్పందించారో, కష్టాలలో దేవుని ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి మనం గమనిస్తూనే ఉంటాం. భక్తులకి కష్టాలు వస్తాయా? వస్తాయి. భక్తిహీనులకు ఎలా కష్టాలు వస్తాయో భక్తి పరులకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని వెంబడించే వారికి కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు? బైబిల్ గ్రంథంలో అవన్నీ డిలీట్ చేయలేదండి. మనమైతే మన జీవిత పుస్తకాన్ని ఏమైనా రాసుకునే అవకాశం ఉంటే, మన జీవిత అనుభవాలు రాసుకునే ఆ అవకాశం ఏదైనా ఉంటే, ద బెస్ట్ థింగ్స్ అన్నీ రాసుకొని వర్స్ట్ థింగ్స్ అన్నీ మనం డిలీట్ చేసేస్తామేమో. చిచ్చి, చేదు జ్ఞాపకాలండి, కష్ట రోజులు, కష్టకాలాలు, వాటి గురించి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, వాటిని గురించి ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదు, వాటిని అసలు సమాజం ముందు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఐ వుడ్ ఓన్లీ లైక్ టు షో ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మాత్రమే నేను ప్రజలకు చెప్పాలి, చూపించాలని అనుకుంటామేమో. కానీ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు గమనించినట్లయితే దేవుని ప్రజలకు, భక్తులకు, ప్రవక్తలకు వచ్చిన శ్రమలు, సమస్యలు అన్నీ వ్రాయబడ్డాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారో కూడా వ్రాయబడింది. ఎందుకంటే వారిలో దైవికంగా సమస్యలకు స్పందించిన ఆ భక్తుల అనుభవాలు మనం చూసినప్పుడు మనం కూడా నేర్చుకోవడానికి, నాకు ఉన్నాయి కష్టాలు, నాకు ఉన్నాయి శ్రమలు, నాకు ఉన్నాయి అవమానాలు, నాకు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ దేవుని ప్రజలు ఎలా స్పందించారో, దైవజనులు ఎలా స్పందించారో, వాక్యంలో ఉన్న భక్తులు ఎలా స్పందించారో అవి నేర్చుకోవడం ద్వారా నేను ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు యూజువల్గా మానవ స్వభావం, హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వెంటనే కృంగిపోతాం, వెంటనే నీరు కారిపోతాం, వెంటనే నిరీక్షణ కోల్పోతాం, వెంటనే చచ్చిపోతే బాగుండు కదా, ఒకే పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్ అని కొన్నిసార్లు నిరుత్సాహకరమైన ఆలోచనలు మన మనస్సును చుట్టుముడుతూ ఉంటాయి. కానీ భక్తులు అలా స్పందించలేదండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నేను అనుకుంటాను వర్స్ 17వ వచనం మనం చదివిన వాక్య భాగం, he was in the most negative situations in his life. చాలా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన శ్రమలు అన్నీ రాశాడు. మళ్ళీ హబక్కూకు భక్తుడు ఇలా ఉన్నా, ఇవి లేకపోయినా, అవి లేకపోయినా, అవి లేకపోయినా, అవి లేకపోయినా. ఇక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. కూరగాయలు లేకపోయినా, చికెన్ మటన్ లేకపోయినా, ఉల్లిపాయలు లేకపోయినా, టమాటాలు లేకపోయినా, ఇంట్లో గ్యాస్ అయిపోయినా, కిచెన్ అంతా ఖాళీ అయిపోయినా అంటే ఎలా ఉంటుందండి? ఎందుకు ఈ బ్రతక అనిపిస్తుంది కదా. భర్త దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇవ్వండి, ఇంట్లో కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది, వంట చేయడానికి ఏమీ లేదు నా దగ్గర, బియ్యం బస్తా ఖాళీ అయిపోయింది, ఏమీ లేదంటే భర్త ఒకవేళ నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, నా దగ్గర లేవు, ఉన్నవన్నీ అయిపోయాయి కదా, మనం ఎలాంటి అప్పుల్లో ఉన్నామో నీకు తెలుసు కదా అని ఒకవేళ భర్త కనుక చేతులు ఎత్తేస్తే, ఖాళీ చేతులు చూపిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ హబక్కూకు భక్తుడు ఎగ్జాక్ట్గా అదే రాస్తున్నాడు. అంటే ఆయనున్న కాలంలో, ఆయనున్న స్థితిగతులలో ఆయనకు ఎదుర్కొన్న పరిస్థితులను గూర్చి, నెగటివ్ సిట్యువేషన్స్ను గూర్చి భక్తుడు రాస్తున్నాడు. 17వ వచనంలో సమస్యలను గూర్చిన వివరణ ఉంది.
సమస్యలు ఉన్నప్పుడు లేనట్లుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదండి. కొంతమంది అంటారు సమస్యలు ఉన్నాయండి, మర్చిపోవడానికి తాగుతున్నాను. అది కాదు సొల్యూషన్. సమస్యలు ఉన్నా లేనట్టు నటించడం, లేనట్టుగా బిహేవ్ చేయడం, లేనట్టుగా ప్రజల ముందు ఒక మాస్క్ ధరించడం, అది కాదు. ఈ మధ్య ఏదో యాడ్ చూస్తున్నాను నేను టీవీలో, వార్తల మధ్యలో జెండు బామ్మ ఏదో యాడ్. అందులో ఒక ఆయన పెళ్లి జరుగుతుంటే ఒక మాస్క్ పెట్టుకున్నాడండి మొహానికి. ఆ మాస్క్ నవ్వుతున్న మాస్క్ అనమాట. తలనొప్పి వస్తున్నా పాపం మొహం అంతా రకరకాలుగా మారిపోతుంది. బాధ వస్తున్నా బంధువులందరి ముందు ఒక శుభ సందర్భంలో ఒక మంచి ఆనందకరమైన సమయంలో బాధ బయట పెట్టకూడదని ఓ మాస్క్ పట్టుకొని తిరిగేస్తున్నాడు. లాస్ట్కి ఎవరో అన్నారు, మాస్క్ ఎందుకు నాయనా, ఆ తలనొప్పికి ఆ బాధకి పరిష్కారం ఉందని ఏదో మందు ఇచ్చారు. సరే, చాలా బాగా చేశారు యాడ్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలాసార్లు మనం కూడా లోపల చాలా బాధలు ఉంటాయి కానీ బయటకి మాత్రం 32 పళ్ళు బయట పెట్టేసి, అబ్బా నా అంత ఆనందంగా ఉన్న వాళ్ళు ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, రాజమండ్రిలో ఉన్న అత్యంత సంతోషమైన వ్యక్తి ఎవరంటే నేనే అన్నట్లుగా నటిస్తుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదండి. సమస్యలు ఉంటే సమస్యలు ఉన్నాయి అని ఒప్పుకో, పర్వాలేదు. అయితే నీ సమస్యల మధ్యలో ఎలా ప్రవర్తించాలో, ఎలా స్పందించాలో నేర్చుకో. సమస్యలు నా మీదకి ఏం వస్తాయో నా కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉంటాయండి. మన మీదకి వచ్చే సమస్యలు ఏవో కంట్రోల్ చేయగలిగిన శక్తి మనిషిగా మనకుంటే మనందరం సమస్యలన్నిటినీ ప్రక్కకి తోసేసి, సమస్యలు మన దగ్గరికి రాకుండా మన చుట్టూ ఒక వలయం వేసుకొనో ఒక గోడ కట్టుకొని ఉంటామేమో, కానీ అవకాశం లేదు. సమస్యలు మన మీదకి రాకుండా కంట్రోల్ చేసుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామో అది మాత్రం మన చేతిలో ఉంది. ఉందా లేదా? వీ కెన్ నాట్ కంట్రోల్ ద ప్రాబ్లమ్స్ which come into our life, but we can definitely control our attitude in the midst of problems. సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు విశ్వాసిగా నేను ఎలా స్పందిస్తానో నా స్పందన నా చేతిలో ఉంటుంది. ఉంటుందా? నన్ను ఎవరైనా వచ్చి తిట్టచ్చండి, తిట్టడం నేను కంట్రోల్ చేయలేను. వాళ్ళ మూతికి వెళ్ళి ప్లాస్టర్ వేయగలనా, ఫెవికాల్ ఏమైనా అంటించగలనా? కొన్నిసార్లు చూడండి టీచర్స్ జిప్ చేసేసుకోండి మూతిని. మా పిల్లలు స్కూల్లో విన్నట్టున్నారు, జిప్ యువర్ లిప్స్ అంటారు. లిప్స్కి జిప్ వేసుకోవాలంట. ఏదో అంటారు కానీ వేసుకోవడానికి అవుతుందా? లేకపోతే కొన్నిసార్లు టీచర్లు కోపం వచ్చి నీ మూతికి స్టాప్లర్ కొట్టేస్తాను, కొట్టగలుగుతారా? కొడితే సెప్టిక్ అయిపోద్ది. చేస్తే అలాంటి పని జైల్లో వేస్తారు ఆ టీచర్ని. లేకపోతే ఫెవికాల్ వేసి అంటించేస్తామంటే చెప్తారేమో కోపంలో, కానీ చేయలేరు. నన్ను ఎవరో వచ్చి తిడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ తిట్లని వాళ్ళు తిట్టకుండా నేను వాళ్ళని ఆపలేను, కానీ వాళ్ళ తిట్లకి నేను ఎలా స్పందిస్తానో అది నా కంట్రోల్లో ఉంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ హబక్కుకు భక్తుడు హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో తన మీదకి వచ్చిన సమస్యలను గురించి వ్రాస్తూ 18వ వచనంలో ఆ సమస్యలలో భక్తుని యొక్క స్పందన ఏంటో కూడా వ్రాస్తున్నాడు. 17వ వచనం ఒకసారి చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. తోటలున్న వాళ్ళకి అనుభవం బాగా తెలుస్తుంది. కాయలు కాసే చెట్లు, పూలు పూసే చెట్లు ఉంటే అసలు మొక్కలను నాటేదే ఒక కాయలు కాసే చెట్లను నాటారంటే కాయలు వస్తాయని కదండి, పండ్లు వస్తాయని, ఫలాలు వస్తాయి. ఒకవేళ వాళ్ళు రైతులు అయితే మంచి దిగుబడి వస్తుంది. లేకపోతే కష్టపడినందుకు ఇంత స్థలాన్ని కొని ఇన్ని మొక్కలు వేసి వీటికి ఎరువులు వేసి నీరు పోసి ఇంత కష్టపడినందుకు కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, మేము చక్కగా ఆ కాయలు కోసుకొని తినచ్చు. కూరగాయలు పండించుకునే వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి మందులు వేయకుండా మంచి కూరగాయలు, హెల్దీ వెజిటబుల్స్తో మేము తినచ్చు. లేకపోతే ఒకవేళ కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం చేసే వాళ్ళైతే ఆ మొక్కలను నాటాక అవి చెట్లు అయ్యాక కాసుకొని ఉంటారు. పూత పూస్తే ఎప్పుడు పూత పూస్తాయో, ఎప్పుడు కాయలు కాస్తాయో, వాటిని తీసుకెళ్ళి బజార్లో ఎప్పుడు అమ్ముతామో, ఎప్పుడు మా కష్టానికి తగిన ఫలితం వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకపోయినా. అంటే నాకు అర్థమవుతుంది, ఒకవేళ ఒక తోటలో ఒకవైపు అంజూరపు చెట్లు, ఒకవైపు ద్రాక్ష చెట్లు, ఒకవైపు ఒలీవ చెట్లు ఉంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టుకు కాయలు లేవంటే అనుకుంటాం, దీనికి కాయలు లేకపోతే ఏముందిలే, ఇంకొక పంట ఉందిగా, ఇంకొక పొలం ఉందిగా, మనకు ఇంకొక స్థలం ఉందిగా, ఇంకొక చెట్లు వేసాం కదా, వాటిని ఒకసారి వెళ్ళి చూద్దామని పాపం వెళ్ళి చూస్తే అంజూరపు చెట్లకు పూత లేదు, ద్రాక్ష చెట్లకు కాయలు లేవు, ఒలీవ చెట్లు ఫలించడం లేదు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా. అంటే ఒక మాటలో చెప్పాలంటే
లైఫ్లో అన్ని డైరెక్షన్స్ నుంచి ఎటువంటి ఆనందం కానీ, ఎటువంటి ఫలితం కానీ, ఎటువంటి ఆనందించే పరిస్థితి కానీ భక్తునికి లేదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీ జీవితం ఇలా ఉండొచ్చు. తల్లిదండ్రుల వైపు నుండి సపోర్ట్ ఉంటుందంటే అది లేదండి. భర్త అర్థం చేసుకుంటాడంటే అది లేదు. పిల్లలు మాట వింటున్నారంటే అది లేదు. పోనీ నా ఉద్యోగం బాగుందంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. పోనీ లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే లోన్ రావడం లేదు. పోనీ ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటే ఆ ప్రయత్నం సఫలం అవడం లేదు. జీవితంలో ఎటువైపు చూసినా అన్నీ మాకు విరోధంగానే పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎటువైపు చూసినా మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, పరిస్థితులు మారడం లేదు. పోన్లే మిగతావన్నీ బాగాలేకపోయినా ఏదైనా ఒకటైనా బాగుందని చూసి ఆనందిద్దాం అనుకుంటే ఆనందించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ రీజన్ టు బీ హ్యాపీ. సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదు. ఇప్పుడు పొలాలు చూసేశాడు, పంటలు చూసేశాడు, ఆఖరికి అనుకున్నాడు ఈ పొలాలు పంటలన్నీ వదిలేసి కనీసం పశు సంపద దగ్గరికైనా వద్దాము అని వస్తే గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలకు ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చి ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి అనుకోండి, ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుందండి. గొర్రెలు దొడ్డిలో లేవు. పోనీ అంతకుముందు పశు సంపద చాలా బాగుండేది, అవైనా ఉన్నాయి అనుకుంటే శాలలో కూడా పశువులు లేవు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో అంతా ఖాళీగా ఉంది, ఇంట్లో సమృద్ధి లేదు. ఇంట్లో సమృద్ధి లేకపోతే ఎంతమంది సంతోషంగా ఉండగలరు? కొంతమందికి దేవుడు 99 విషయాలు ఇచ్చి ఒక్కటి లేకపోతే ఆ 99 విషయాల గురించి ఆలోచించడం, వాటితో ఎలా పనులు చేసుకోవాలో ఆలోచించడం మానేసి లేని ఒక్కదాని కోసం ఏడవడం మనకు బాగా తెలుసు, అవునా కదా? 99 విషయాలు ఉంటాయి. ఫ్రిడ్జ్ నిండా ఒకవేళ 6 రకాల కూరగాయలు ఉంటే లేని 7వ రకం కూరగాయ కోసం భర్తని పోరు పెడతాడు. ఎల్లండి తాండి, ఇట్లా అసలు ఇల్లంతా ఖాళీగా ఉంది, అవునా కదా? కొన్నిసార్లు యవ్వనస్తులు ఉంటారు, బీరువా నిండా బట్టలు ఉంటాయి, నాకు బట్టలు లేవు అంటుంటారు. అంటే ఏ బట్టలు లేవంటే అసలు బట్టలు లేవని కాదు, కొత్త బట్టలు లేవన్నమాట. వాళ్ళు అనుకున్న లేటెస్ట్ ఫ్యాషన్ చిరిగిపోయిన జీన్స్ లేదనమాట. లేకపోతే ఏ సినిమా యాక్టరో వేసుకున్న ఏదో రకమైన లేటెస్ట్ ఫ్యాషన్ చీర, లేటెస్ట్ డిజైన్ చీర ఈవిడ దగ్గర లేదనమాట. అందుకని ఏడుపు. కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు అలాంటి పరిస్థితుల్లో లేడండి. అటు పొలంలో పంటలు లేవు, ఇటు పశు సంపద కూడా లేదు. అవి ఉద్యోగం చేసే దినాలు కాదు. ఒకవేళ ఈ రోజుల్లో అంటే చేతిలో ఉద్యోగం లేదు, పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, భార్య చూస్తే ఆరోగ్యము బాలేదు, ఒక సొంతిల్లు లేదు, వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు, ఇవన్నీ రాసుండేవారేమో ఒకవేళ. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టానికి తగిన ఫలితం రానప్పుడు, విత్తనాలు అయితే విత్తుతున్నాను, పొలంలో విత్తనాలు విత్తాను, పంట అయితే చేతికి రావడం లేదు, ఏదో వర్షం వచ్చింది, అకాల వర్షం వచ్చింది, పంటంతా నష్టపోయాను. గొర్రెలు అంతకుముందు బాగానే ఉండేవి, సడన్గా తెగులు వచ్చింది, ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి. పోనీ అంజూరపు చెట్లైనా పూత పూస్తే అంజూరపు పండ్లైనా తిని బ్రతుకుదాం అనుకుంటే అంజూరపు చెట్లకు పూత కూడా లేదు, ఇక కాయల సంగతి మర్చిపోదాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే సమృద్ధి లేని పరిస్థితి. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇల్లు ఖాళీగా ఉంటే ఆశీర్వాదాలు లేకపోతే మనసు కూడా ఖాళీగా ఉంటుంది, అవునా కదా? మనసు ఆనందంగా ఉండదండి. ఏదో లోటు, ఏదో కొరత, ఏదో బాధ, ఏదో తెలియని శూన్యం. ఏమవుతుంది నా జీవితం? ఎక్కడికి వెళ్తుంది నా జీవితం? ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నేటి తరం వాళ్ళు ఉంటే ఏం మాట్లాడతారంటే, గొర్రెల దొడ్డిలో లేవు, శాలలో పశువులు లేవు, అంజూరపు చెట్లు పూత పోయడం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు, చేనిలో పైరు పంటకు రావడం లేదు, కాబట్టి నేను వెళ్ళి పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుంటున్నానని రాస్తారేమో. లేకపోతే మరొకరు అందుకని నేను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఒక మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి పలానా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని రాస్తారేమో. ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది, ఈ జీవితం శూన్యం అనిపిస్తుంది, ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందని ఒకవేళ వేరే వాళ్ళు రాస్తారేమో. కానీ దేవునిలో ఉన్న, దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవుని ప్రవక్తగా, ఒక ప్రాఫెట్ ఆఫ్ గాడ్గా ఉన్న హబక్కుకు దేవునితో దగ్గరగా బ్రతికే వ్యక్తి చుట్టూ శూన్యమే, ఇల్లంతా ఖాళీగా ఉంది, మనసు కూడా ఒక రకంగా ఖాళీగానే ఉంది. కానీ నేనైతే ఒక తీర్మానం తీసుకున్నాను ఈ పరిస్థితుల్లో. ఐ హ్యావ్ డిసైడెడ్ టు బీ సంథింగ్. నేను ఒక విధంగా ప్రవర్తించాలనుకుంటున్నాను ఈ కష్టాల్లో. అది ఏంటంటే 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను.
ఇందాక నేను చెప్పాను, సమస్యలు ఎలాంటివి మన మీదకి వస్తాయో మన కంట్రోల్లో ఉండవు. కానీ సమస్యలలో ఎలా స్పందిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, సమస్యలను ఎలా చూస్తామో, సమస్యల పట్ల మన వైఖరి ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? భర్త తిట్టచ్చు, తిట్టిన ఆ మాటల్ని బట్టి నువ్వు మనసు పాడు చేసుకొని రోజంతా వేస్ట్ చేసుకుంటావా? అవన్నీ ప్రక్కకి తోసేసి దేవునిలో ఆనందిస్తూ ప్రార్థనలో గడుపుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆశీర్వాద పదంలో నీ జీవితాన్ని నడిపించుకుంటావు. నీ చేతిలో ఉంది. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అక్క మా ఇంటి ప్రక్కన వారు మొన్నటిదాకా బాగానే ఉన్నారు, మేము మందిరానికి వస్తున్నామని తెలుసుకున్నారు, అప్పటి నుంచి బండబూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి మేలే చేసాము, వాళ్ళకి సహాయమే చేసాం, అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నామక్క, వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం కల్పించలేదు. కానీ దేవుని మందిరానికి వస్తున్నాము అని తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నుండి దేవుని వాక్యం కొంచెం ఆ కిటికీల గుండా బయటకు వెళ్తుంటే మా పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవారు మమ్మల్ని భయంకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అది మనం కంట్రోల్ చేయలేమండి. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. దేవుణ్ణి ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని మనుషుల మీద కూడా చూపిస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి, వాళ్ళ నీచ స్వభావం. అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవునిగా ఉన్నందుకు నీవు శ్రమ పడవలసి వస్తుందని యేసుప్రభు ముందే చెప్పారు వాక్యంలో. పర్వాలేదు, దేవుని కొరకు కొంత నిందను, కొంత అవమానాన్ని, కొన్ని తిట్లను అనుభవించే అవకాశం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవునిలో ఉన్నందుకు ఎప్పుడైనా శ్రమలు వస్తే నేనైతే దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నీలో ఉన్నందుకు ఆశీర్వాదాలు అనుభవించి చక్కగా సంతోషంగా సుభిక్షంగా ఉండడమే కాదయ్యా, నీ కోసం కొన్ని తిట్లు భరించే అవకాశం నాకు ఇచ్చావయ్యా, నిన్ను బట్టి తిట్లు భరించే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. మన తప్పులు చేసేసి దానికి తిట్లు భరించి అమ్మో క్రైస్తవుడిని కాబట్టి తిట్లు భరిస్తున్నాను అనుకుంటే అది కరెక్ట్ కాదండి. తప్పులు చేసి, పొరపాట్లు చేసి, మిస్టేక్స్ చేసేసి దానికి తగిన శిక్ష అనుభవిస్తూ దేవుని బిడ్డగా శిక్ష అనుభవిస్తున్నానంటే అది కరెక్ట్ కాదు. కానీ దేవుని కొరకు బ్రతికినందుకు ఏదైనా శిక్ష పొందామంటే అది మహా గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఇంటి ప్రక్కన వారు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాము. ఆ మాటలు క్రీస్తు నిమిత్తం నువ్వు భరిస్తున్నావంటే ఆ పరిస్థితుల్లో నువ్వు బాధపడకూడదు, కానీ ఆనందించాలి, ప్రభువుని స్తుతించాలి. నువ్వు నా కొరకు ఎన్నో అవమానాలు పొందావయ్యా, నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు, నేను పొందవలసిన శ్రమ నువ్వు పొందావు, నీ పేరు పెట్టుకున్నందుకు కొన్ని తిట్లు నేను భరిస్తున్నానంటే ఏమీ పర్వాలేదయ్యా. శ్రమలు వచ్చినప్పుడు యేసయ్య మన కొరకు పడిన శ్రమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనం పొందుతున్న ఏ శ్రమ కూడా దేవుని శ్రమ ముందు ఎన్నదగినది కాదు. హల్లెలూయా. నేను డెలివరీకి వెళ్ళక ముందు ఒక సహోదరి అంటే డెలివరీ అయిన వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక అనుభవం గుండా వెళ్ళేటప్పుడు అదే అనుభవం గుండా వెళ్ళిన వేరే వాళ్ళతో మాట్లాడితే చాలా లెసన్స్ మనం నేర్చుకోవచ్చు, చాలా జ్ఞానం వస్తుంది. నేను డెలివరీకి వెళ్ళకముందు, అంతకుముందే డెలివరీ అయిన ఒక నాకంటే వయసులో పెద్ద సహోదరితో నేను మాట్లాడుతున్నాను. ఆమె చెప్తా ఉంది, నేను డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు నా కొరకు శిలువ మీద పడిన ఆ శ్రమను జ్ఞాపకం చేసుకున్నానమ్మా, నాకు అసలు ఈ బాధ పెద్ద బాధగా అనిపించలేదు అని. నాకు కూడా ఆ మాట చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే ఒక స్త్రీ బిడ్డను కంటున్నప్పుడు పడే నొప్పి, బాధ చాలా మాటల్లో వర్ణించలేని బాధ. ఒకేసారి ఒక 10 ఎముకలు విరిగిపోతే ఎంత వేదన, ఎంత నొప్పి ఉంటుందో ఒక స్త్రీ కాన్పు అవుతున్నప్పుడు అంత బాధ భరిస్తుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంత పెయిన్లో యేసయ్యా యేసయ్యా అని నేను శిలువ మీద ఉన్న యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటుంటే నా బాధ నాకు పెద్ద బాధగా అనిపించలేదు. హల్లెలూయా. శ్రమలు రావచ్చు, సమస్య రావచ్చు, నొప్పి రావచ్చు, వేదన రావచ్చు, అనిర్వచనీయమైన బాధ అండి. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేను, చెప్పినా అర్థం కాదు. నేను ఎంత నలిగిపోతున్నాను ఎవరికి తెలీదు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. నువ్వు శ్రమలో ఎలా ప్రవర్తిస్తున్నావో అది నీ విశ్వాసం యొక్క పరిమాణం ఏంటో బయట పెడుతుంది. హల్లెలూయా. మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ ఎప్పుడు బయటకు వస్తుందంటే చుట్టూ వైరస్లు ఉన్నప్పుడు బయటకు వస్తుంది. నువ్వు చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉందమ్మా, అందుకే ఊరికే వచ్చేస్తున్నాయి వ్యాధులు, రోగాలు. విశ్వాసం ఎంత ఉందో ఎప్పుడు బయటకు వస్తుందంటే విశ్వాసికి సమస్యలు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఇక్కడ హబక్కుకు భక్తుడు మామూలు విశ్వాసంలో లేడండి, గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ అ వెరీ టఫ్ ఫెయిత్. సమస్యలు వచ్చినా చెదిరిపోని విశ్వాసం, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఏమీ లేకపోయినా
ఇల్లంతా ఖాళీగా ఉన్నా, మనసంతా ఖాళీగా ఉన్నా నిజానికైతే కృంగిపోవాలి, కానీ నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 7వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది చూడండి. దేవుడు మనకిచ్చే సంతోషం ఎలాంటిదో, ద జాయ్ దట్ గాడ్ గివ్స్, దేవుడిచ్చే ఆనందము, సంతోషము ఎంత శ్రేష్టమైనదో 4వ కీర్తన 7వ వచనంలో చూస్తాం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుడు మన హృదయంలో ఏం పుట్టిస్తాడంట? సంతోషము పుట్టిస్తాడు. హల్లెలూయా. కావాలా సంతోషం? ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏం కావాలండి మనిషికి? ఎంత బంగారం ఉన్నా బంగారం తింటారా? ఎన్ని బట్టలు ఉన్నా రోజుకి ఎన్ని జతలు కట్టుకుంటారు? బీరువాలో ఇన్ని ఉన్నాయండి, 10 చీరలు కట్టానంటే నేను ఇలా కనబడను, మునిగిపోతాను, అంతేనా? 10 ఇల్లులు ఉన్నాయండి మాకని రోజుకి 10 ఇళ్లలో 10 ఇళ్ళకి తిరగడానికన్నా సమయం ఉంటుందా? 4 మంచాలు ఉన్నాయండి నాకని ఒక చేయి ఒక మంచం మీద, ఇంకో చేయి ఇంకో మంచం మీద, ఒక కాలు మంచం మీద, ఇంకో కాలు ఇంకో మంచం మీద పెట్టుకొని గాల్లో పడుకుంటామా? ఎన్ని మంచాలున్నా పడుకునేది ఒక మంచం మీదే, ఎన్ని వస్త్రాలున్నా కట్టుకునేది ఒక జతే మనం వేసుకున్నప్పుడు. ఆ తర్వాత ఎంత ఆహారం ఉన్నా, ఇంట్లో పంచభక్ష పరమాణాలు ఉన్నాయని పెద్ద ప్లేట్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని తినేసామంటే షుగర్ వచ్చేస్తుంది, అవునా కదా? ఎందుకంటే మితంగా తినాలంట. మితాహారము ఆరోగ్యకరం. ఉంది కదా అని కడుపులో వేసేస్తావు, పక్కన ఉంటుందని వేసేసామంటే ఆరోగ్య సమస్యలు. ఈ రోజుల్లో తిండి ఎక్కువ తినడం వల్ల సమస్యలు వస్తున్నాయి, కానీ తిండి తక్కువ ఏ సమస్యలు రావడం లేదు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు 4వ కీర్తనలో, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. లోకస్తులు ఉద్యోగం రాగానే సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం, సాక్ష్యం చెప్తాం, ఎస్. కానీ ఆ సంతోషం పర్మనెంట్ కాదు, అవునా కదా? ఉద్యోగం రాగానే సంతోషిస్తాం, ఆ ఉద్యోగంలో కష్టాలు మొదలుగానే మళ్ళీ బాధ వస్తుంది. అమ్మో చాలా పని ఇచ్చేస్తున్నారండి, అమ్మో మా బాసు క్రూరుడండి, పక్కవారు సరిగ్గా మాట్లాడడం లేదండి. ఈ లోకంలో ఏ ఆశీర్వాదం వచ్చినా ఆశీర్వాదం వలన ఉండే సంతోషం తాత్కాలికమే, అవునా కదా? బిర్యానీ తింటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే వరకే ఉంటుంది సంతోషం, అవునా కదా? కడుపులోకి వెళ్ళెక్కడో ఉంటుంది ఆ సంతోషం, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేదాకా ఉంటుంది, గొంతులో అక్కడ దిగే వరకే. ఈ నాలుక ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసినంతసేపు ఉంటుంది సంతోషం, ఆ తర్వాత పోద్ది, అవునా కదా? ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి వెళ్ళాం, ప్రకృతి అందాలను, రమ్యమైన ప్రదేశాలను చూడడానికి వెళ్ళాం, చూసినంతసేపే, ఫోటోలు తీసుకున్నంతసేపే, మళ్ళీ ఇంటికి వచ్చాక ఉంటుందండి అదే. అక్కడ పొందుతాం అనుభూతి, ఆనందం, కానీ తర్వాత ఉండదు. కానీ యేసయ్య ఇచ్చే సంతోషం అలాంటిది కాదు. హల్లెలూయా. ఈ లోకం ఇచ్చే సంతోషం వచ్చి వెళ్ళిపోయే సంతోషం. ఏదన్నా ఒక మంచి పరిస్థితి జరగగానే సంతోషిస్తాం, ఆ తర్వాత మళ్ళీ సంతోషం ఆవిరైపోద్ది, ఎగిరిపోద్ది. కానీ వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యేసయ్య ఇచ్చే సంతోషం వస్తువులతో కొలవలేని సంతోషము. హల్లెలూయా. వస్తువులతో కంపేర్ చేయలేని సంతోషము. ఇట్ ఇస్ నాట్ మెటీరియలిస్టిక్ జాయ్. ఈ లోక సంబంధంగా ఏదో చూసి సంతోషించే సంతోషం లాంటిది కాదండి దేవుడిచ్చే సంతోషం. ఏమున్నా లేకపోయినా, నా ఆశ భంగమైనా, ఈవెన్ దో మై హోప్ ఇస్ డిఫర్డ్. సామెతల గ్రంథంలో ఒక మాట గమనిస్తాను చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో, మనం నిరీక్షించినది జరగనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ సొలొమోను రాజు చాలా చక్కగా వ్రాసాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దిస్ ఇస్ ట్రూ కదండి. కోరుకున్నది జరిగితే, ఆశించినది జరిగితే మనల్ని ఎవరు పట్టుకోలేరు, అంత సంతోషం. అఫ్కోర్స్ ఆ సంతోషం పర్మనెంట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ సమయానికైతే సంతోషం వస్తుంది. కానీ కోరిక సఫలం కాకపోతే హృదయం ఏమైపోద్ది? నొచ్చుకోండి, బాధ అవుతుంది. కోరుకున్న కోరికలు అన్నీ రిజెక్ట్ అయిపోయినాయి అనుకోండి, ఏది జరగట్లేదు అనుకోండి, మనసు ఎలా ఉంటుంది? మొన్న ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, నా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించాడక్క, పెళ్ళంతా సెటిల్ అయిపోయింది, పెళ్లి కార్డులు వేయించుకున్నాము, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము, మాటలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. లాస్ట్ మినిట్లో అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. మా తమ్ముడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు.
కోరిక సిద్ధించలేదు. కోరుకున్నాడు ఒక అమ్మాయి కావాలని, కోరుకున్నాడు ఈ అమ్మాయితో జీవితాన్ని పంచుకుందామని. ఫర్ సమ్ రీజన్, మరి ఏం జరిగిందో తెలీదు వారి మధ్యలో, మా అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదక్క. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసేసరికి నా తమ్ముడు నిద్రపోవడం లేదు, అన్నం తినడం లేదు, పిచ్చోడు అయిపోతాడేమో అని భయం వేస్తుంది, మా తమ్ముని కొరకు ప్రార్థన చేయండి అని ఒక సహోదరి చెప్తుంటే దట్ ఈస్ రియల్ పెయిన్. అది నటన కాదండి. జీవితంలో కోరుకున్నవి సడన్గా ఒక్కసారిగా టేబుల్స్ తిప్పించినట్లుగా పరిస్థితులు ఒక్కసారి అప్సైడ్ డౌన్ అయిపోగానే మనసు ఊరుకుండదు. కానీ భక్తుడు అంటున్నాడు, హబక్కూకు భక్తుడు, పరిస్థితులు ఏవి నేను అనుకున్నట్లు లేవు. థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫార్ మీ బట్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ మీ. నాకు విరోధంగానే పనులు జరుగుతున్నాయి, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగానే పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు దేవుని బట్టి సంతోషిస్తాను, పరిస్థితులను బట్టి సంతోషించను. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు సంతోషిద్దాం అనుకుంటే 10 పరిస్థితులు బాగుండొచ్చు, కానీ 11వ పరిస్థితి బాగాలేకపోతే నువ్వు పరిస్థితులను బట్టి ఆనందించడం నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు బాధలోనే బ్రతుకుతావేమో, ఎప్పుడు నిరాశలోనే బ్రతుకుతావేమో. వారితో వీరితో పోల్చుకొని వారికి ఉన్నది లేదు, వీరికి ఉన్నది లేదు, వారి బ్రతుకులా నా జీవితం లేదు, వీరి బ్రతుకులా నా జీవితం లేదని నువ్వు బాధపడుతూ ఉంటావేమో. కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే వాట్సాప్లో వాళ్ళ వీళ్ళ స్టేటస్లు చూసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంటండి, తెలుసా? మనం అనుకుంటాం అందరి గురించి తెలుసుకొని కొంచెం మానసికమైన రిలాక్సేషన్, ఉల్లాసం పొందుకుంటామేమో అని. అమ్మో, వాడు ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తినేస్తున్నాడు, పలానా మా పిన్ని గారు వాళ్ళు పలానా ప్రదేశానికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అంత బాగుంది, వీళ్ళ లైఫ్ ఇంత బాగుందని అందరి గురించి తెలుసుకొని ఆఖరికి మనకి ఏమొస్తుందంటే డిప్రెషన్ వస్తుంది, కృంగుదల వస్తుంది. నా బ్రతికేంటి, మా వాళ్ళ సంగతి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎలా వెళ్తున్నాను? దేవుని వాక్యం చెప్తుంది, మనుషులందరినీ చూస్తూ కూర్చుండు నువ్వు ఆనందిస్తామని చెప్పడం లేదు. దేవుని యందు ఆనందించు, దేవుని చూడు నువ్వు ముందు. ప్లీజ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ గాడ్. మనుషుల్ని చూడడానికి సమయం ఎంత వ్యర్థిస్తున్నావో, వ్యర్థపరుచుకుంటున్నావో అదొక్కసారి డిలీట్ చేసుకొని, కట్ చేసుకొని, మోకాళ్ళు వేసి దేవునితో మాట్లాడడం నేర్చుకో, దేవునితో సహవాసం చేయడం నేర్చుకో, దేవుని వైపు చూడడం నేర్చుకో. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. దేవుని వైపు చూసిన వాళ్ళని ఆయన ఎప్పుడు సిగ్గుపడనివ్వలేదు. హల్లెలూయా. నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఓడిపోనివ్వడండి. ఇప్పుడు ఓడిపోయినట్లు ఉన్నావేమో, ఓడిపోనివ్వడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉండేవాడు. ఆఖరిగా ఒక్క వచనం మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. 19వ వచనం, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. 17వ వచనంలో కష్టాలన్నీ వివరించాడు. ఎలాంటి అరమరిక లేకుండా, దాపరికం లేకుండా, దాచిపెట్టకుండా, ఏం బాలేదండి జీవితం అన్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, ఏమీ బాలేకపోయినా యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తాను. ఆరోగ్యం బాలేదు, ఆర్థిక పరిస్థితి బాలేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఏమీ బాలేకపోయినా దేవుని యందు ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తానంటే దానికి కారణం 19వ వచనంలో చెప్తున్నాడు, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. జీవితంలో మనందరం ఏదో ఒక గురి గమ్యాన్ని కలిగి ఉంటాం. ఎయిమ్లెస్ పర్సన్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉందండి, ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ విల్ డెఫినెట్లీ హిట్ ఇట్ అని. నీకు ఏ గురి గమ్యం లేకపోతే ఖచ్చితంగా చేరుకుంటామంట. దేన్నంటే గురి గమ్యం లేని బ్రతుకుని. అర్థమవుతుందండి? గురి గమ్యం ఉన్న వ్యక్తి ఎలా గురి చూసి కొడతాడో, గురి గమ్యం లేకుండా బ్రతికితే వెన్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్, ఏ గురి లేదండి, ఏ గమ్యం లేదండి. స్పిరిచువల్గా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగాలని ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఏం లేవండి. మందిరానికి వెళ్ళి వచ్చేస్తాం, సరిపోద్ది. ఆర్థికంగా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఈ సంవత్సరంలో అప్పుల నుండి నేను బయటపడాలి, ఈ సంవత్సరంలో ఒక ఉద్యోగం సంపాదించా, ఏం లేవండి ఆర్థికంగా గోల్స్. ఏ నాటికి ఆనాడు కడుపు నింపుకుంటే చాలంటే అలాగే ఉంటుంది జీవితం. ఆరోగ్యపరంగా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఈ బాడీ పెరుగుతూ ఉంటే పెరగనిస్తాను, ఆ తర్వాత రోగాల మీద పడతా ఉంటే అన్ని అనుభవిస్తానంటే అలాగే ఉంటుంది. లేదండి, ఐ వాంట్ టు స్టే హెల్దీ, ఐ వాంట్ టు స్టే ఫిట్, ఐ వాంట్ టు ఈట్ హెల్దీ. ఆరోగ్యకరమైన భోజనం తింటాను, సమయానికి తిందాం అనుకుంటున్నాను,
వ్యర్థమైన చింతించడం మానేసి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ సమయం నేను వ్యాయామం చేయాలనుకుంటున్నాను. ఆయిలీ ఫుడ్స్ తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఇలా కొన్ని గోల్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా పెట్టుకున్న గోల్స్ రేపు రీచ్ అవ్వకపోయినా ఖచ్చితంగా రీచ్ అవుతాం. అర్థమవుతుందండి? ఇక్కడ భక్తుడైన హబక్కూకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేస్తాడు. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ హోప్. నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. కష్టాలు అందరికి వస్తాయి, కానీ కష్టాలలో నిరీక్షణతో మాట్లాడుతున్నావా? నిరీక్షణతో నీ భవిష్యత్తును చూస్తున్నావా? నిరీక్షణ లేని వ్యక్తిగా ఉంటున్నావా అనే దాన్ని బట్టి నీ డెస్టినీ, నీ యొక్క గమ్యము ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు బాలేదు బ్రతుకు, ఇప్పుడు బాలేదు పరిస్థితి, కానీ నా కాళ్లను లేడి కాళ్ళ వల్లే చేసి నేను ఏ డెస్టినేషన్ కోరుకుంటున్నానో, నేను ఏ గురి కలిగి ఉన్నానో ఆ ఎత్తైన స్థలానికి దేవుడు నన్ను నడువ చేస్తాడు అనే నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ఒక నిరీక్షణతో యేసే దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ నిరీక్షణతో బ్రతుకుతున్నానయ్యా, నేను ఇప్పుడైతే బాలేదు నా బ్రతుకు, కానీ నీ యందు నిరీక్షణతో బ్రతుకుతున్నాను, నువ్వు నా జీవితాన్ని ఇలా చేస్తావని నేను నమ్మి బ్రతుకుతున్నానంటే, ఓ పెన్ను తీసుకొని నీ నిరీక్షణతో కూడిన మాటలు దేవుడు ఇలా క్యాన్సిల్ చేసి వెళ్ళిపో అని పంపించడంట. నీ ఆశను భంగము కానివ్వకుండా, నీ ఆశను, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. అదే కాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మాకు తెలియదండి. ఐ డు నాట్ నో. కానీ దేవునికి అన్నీ తెలుసు. కష్టాలు ఉన్నాయి, కానీ నేను దేవుని యందు ఆనందిస్తా. ఏడుపు మొహం పెట్టుకొని బ్రతకను, నేను కృంగుదలలో బ్రతకను, ఎందుకు ఈ జీవితం అనుకుంటూ బ్రతకను, నన్ను చూసి 10 మందికి చనిపోవాలనిపించేలా బ్రతకను. నిరీక్షణ కలిగి బ్రతుకుతా, స్తుతిస్తూ బ్రతుకుతాను, దేవుని వైపు చూస్తూ బ్రతుకుతాను, ఆయనలో ఆనందిస్తూ బ్రతుకుతానని నీవు బ్రతకగలిగితే 37వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడిన వాగ్దానము నీ పట్ల, నా పట్ల దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, 37వ కీర్తన 4వ వచనం, సామ్స్ చాప్టర్ 37 వర్స్ 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఒకసారి ఆమెన్ చెప్దామని నమ్మిన వారందరూ ఆమెన్. నీ హృదయ వాంఛలు తీర్చును అని వాగ్దానం వచ్చిందంటే ఇంకెవరు పట్టుకోలేరు వాళ్ళని కదండి. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాగ్దాన కార్డుల కోసం చాలా కనిపెడతాం కదా. నేనైతే చాలా ఎదురు చూస్తాను, ఏమి ఇస్తాడు వాగ్దానం దేవుడని. వాగ్దానాల్లో ఈ మాట వచ్చిందంటే ఇంకెవరైనా పట్టుకోగలరా? ఇంకా ఏమి జరగకముందే జరిగిపోయినంత ఆనందం, జరిగిపోయినంత సంతోషం. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే, యెహోవాను బట్టి సంతోషించు. నిరీక్షణ ఉంటేనే కష్టాలలో కూడా సంతోషిస్తాం. యెహోవాయే, ప్రభువగు యెహోవాయే నాకు గల బలము అని హబక్కూకు భక్తుడు చెప్పినట్లుగా, నా బలహీనతలను చూసి, నా నిరుత్సాహకరమైన పరిస్థితులను చూసి, నా కష్టాలను చూసి నేను నిరాశపడను, కానీ యెహోవా నా బలముగా నేను చేసుకొని యెహోవా యందు ఆనందిస్తాను అని ఆయన వైపు చూడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ మనవులు, ఏ ఆశలు, ఏ అవసరతలు, ఏ కష్టాలున్నా కష్టాలన్నిటి నుండి గట్టెక్కించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. హబక్కూకు గ్రంథంలో నుండి శ్రేష్టమైన నీ మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ప్రభువగు యెహోవా నా బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలముల్లో నడువ చేస్తాడన్న వాగ్దానము ఈ బిడ్డలందరి పట్ల దేవా మీరు నెరవేర్చాలి. నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో కనుక వందనాలయ్యా. మాట తప్పని దేవుడో కనుక స్తోత్రాలు. నిరీక్షణ కలిగి మేము బ్రతుకున్నట్లు, నిరీక్షణ ప్రజలముగా ప్రభువా మేము జీవించినట్లు సహాయం చేయండి. కష్టాలను చూసి కృంగిపోకుండా నీ యందు ఆనందించే వారముగా మమ్మల్ని అందరినీ నీవు ఆయత్తపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.